Venkatagiri English. This is your channel to enhance your communication skills. హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెంకటగిరి ఇంగ్లీష్. ఫ్రెండ్స్, ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం ఫ్రేజల్ వర్బ్స్. అసలు ఫ్రేజల్ వర్బ్స్ అంటే ఏంటి? ఫస్ట్ ఫ్రేజ్ అంటే ఎందుకు చూద్దాం. ఫ్రేజ్ ఈజ్ నథింగ్ బట్ మనకు కాంబినేషన్ ఆఫ్ ఫ్యూ వర్డ్స్ ఇస్ వి కాల్ ఫ్రేజ్, అంతే కదండి. సో అంటే ఒకటి కంటే ఎక్కువ పదాలని ఒకే మీనింగ్ వచ్చే విధంగా మనం ఉపయోగిస్తున్నట్లయితే దాన్ని మనం ఫ్రేజ్ అని యూస్ చేస్తుంటాం. లైక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇలా యూస్ చేస్తుంటాం. ఓకే, సో ఫర్ ద సేక్ ఆఫ్ ఇలా ఉపయోగిస్తుంటాం. అయితే ఫ్రేజల్ వర్బ్ అంటే ఏంటంటే మనకు ఈ ఫ్రేజ్ అనేది వెర్బ్తో స్టార్ట్ అవుతుందండి. దాన్ని మనం ఫ్రేజల్ వర్బ్ అని అంటాము. అయితే ఈ విషయం ఏంటంటే మనకి ఫ్రేజల్ వర్బ్ ఎవరైతే యూస్ చేస్తుంటారో వాళ్ళకి మంచి ఇంగ్లీష్ మీద మంచిగా కమాండ్ ఉన్నట్టు ఆల్మోస్ట్ మనకు తెలుస్తూ ఉంటుంది. ఎందుకోసం అంటే ఫ్రేజల్ వర్బ్ యూస్ చేసినప్పుడు మనకు ఉపయోగించేటువంటి వెర్బ్ ఒకటి ఉంటే దాని మీనింగ్ డిఫరెంట్గా ఉంటుందండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ గివ్ అప్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ గివ్ అప్ అంటే మామూలు గివ్ అంటే ఇవ్వడం, అప్ అంటే పైన అని కదా. కానీ ఎంటైర్గా మనకు మీనింగ్ అనేది చేంజ్ అయిపోతుంది. గివ్ అప్ అంటే మనం వదిలేయడం, మానేయడం ఇలా ఉపయోగిస్తుంటాం. అదే ఫర్ ఎగ్జాంపుల్ బ్రింగ్ అప్ అనుకోండి. బ్రింగ్ అంటే ఎత్తుకురావడం, తీసుకొని రావడం. ఓకే, అప్ అంటే పైన అని చెప్పి. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే బ్రింగప్ అంటే పెంచి పోషించడాన్ని మనం బ్రింగప్ అనేది ఉపయోగిస్తూ ఉంటాం. ఓకేనా. అదేవిధంగా కాల్ ఆఫ్ అంటే మామూలుగా కాల్ని ఆఫ్ చేయడం అనుకుంటారు. నో అండి. సో కాల్ అంటే పిలవడం అనుకుంటాం. కానీ ఇక్కడ కాల్ ఆఫ్ అంటే విషయం ఏంటంటే కంప్లీట్ ఎంటైర్గా ఆపోజిట్ మీనింగ్ వస్తుంది. కాల్ ఆఫ్ ఈజ్ నథింగ్ బట్ క్యాన్సిల్. ఓకేనా, రద్దు చేయడం, క్యాన్సిల్ చేయడాన్ని మనం కాల్ ఆఫ్ అని అంటుంటాం. సో కాబట్టి గుర్తుపెట్టుకోవడానికి లేదా నేర్చుకోవడానికి కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. అయితే ఈరోజు మన లెసన్లో మనం నేర్చుకోబోతున్నాం కేవలం పదే ఓకే, కేవలం ఓన్లీ 10 ఐ విల్ మేక్ యూ లర్న్ విచ్ యు ఆర్ యూజింగ్ డైలీ ఇన్ అవర్ లైఫ్స్. ఓకే, సో ప్రతిరోజు మనం ఉపయోగించేటువంటి ఫ్రేజల్ వర్బ్స్ ఏదైతే ఉంటాయో లేకపోతే ఈజీగా ఉండేటువంటి ఫ్రేజల్ వర్బ్ని ఒక 10 మాత్రమే మీకు ఈరోజు మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. అవేంటో ఇప్పుడు చూద్దాం. See the first example. The first one is bring up. Bring up అంటే పెంచి పోషించడాన్ని మనం bring up అంటామండి. సో ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఐ వాస్ బ్రాట్ అప్ బై మై గ్రాండ్ ఫాదర్ అంటే నేను మా గ్రాండ్ ఫాదర్ చేత పెంచబడ్డాను. ప్యాసివ్ వాయిస్లో ఉంది కాబట్టి ఇక్కడ వెర్బ్ 3గా మార్చడం జరిగింది bring upని. ఓకే, అండ్ see the second example. She brought up 5 children. ఆమె 5 మంది అనాథ పిల్లల్ని కావచ్చు లేదా మామూలుగా పిల్లల్ని కావచ్చు పెంచింది. ఇది కూడా మీకు పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి మీకు బ్రాట్ అప్ అని రావడం జరిగిందండి. See the second one, లుక్ ఆఫ్టర్ అంటే మీకు జాగ్రత్తగా చూసుకోవడం లేదా టేక్ కేర్ ఆఫ్ అని చెప్పి కూడా యూస్ చేస్తుంటారండి. సో ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఐ విల్ లుక్ ఆఫ్టర్ యువర్ బేబీ టెల్ యూ రిటర్న్ అంటే మీరు వచ్చేంత వరకు మీ పాపని నేను జాగ్రత్తగా చూసుకుంటానండి అని చెప్పే సందర్భం ఎప్పుడైనా వచ్చినప్పుడు మనం ఈ లుక్ ఆఫ్టర్తో ఇలా యూస్ చేసుకోవచ్చు అండి. ఓకేనా. ఇప్పుడు మరొక రెగ్యులర్ యూసేజ్ సెంటెన్స్ అయితే ఇప్పుడు చూద్దాం. అండ్ నెక్స్ట్ ఫ్రేజల్ వర్బ్ ఈజ్ లుక్ ఫార్ అంటే సర్చ్ అండి, అంటే వెతకడం. సో ఎగ్జాంపుల్ చూసినట్లయితే మై బ్రదర్ ఈజ్ లుకింగ్ ఫార్ ఎ జాబ్ ఇన్ బెంగళూరు అంటే మా బ్రదర్ బెంగళూరులో జాబ్ కోసం సర్చ్ చేస్తున్నాడు. ఇలా సర్చ్ అనేదానికి బదులుగా లుక్ ఫార్ అనేటువంటి ఫ్రేజల్ వర్బ్ని ఉపయోగించుకోవచ్చు చక్కగా. ఓకే, ఇప్పుడు మరొక ఫ్రేజల్ వర్బ్ చూద్దాం. గివ్ అప్ అంటే మానేయడం లేదా వదిలిపెట్టడం అనే దాంతో యూస్ చేస్తుంటాం. జనరల్గా మనకు డోంట్ గివ్ అప్ అని యూస్ చేస్తుంటారు. ఇన్స్పిరేషనల్ స్పీచెస్లో కూడా మీరు వింటుంటారు కదండి. అంటే మీరు ఏదైతే అనుకుంటారో దాన్ని వదిలిపెట్టకుండా సాధించండి అని చెప్పి. సో అలాంటి సందర్భాల్లో అలాంటి వాటికి మనం గివ్ అప్ అనేటువంటి ఫ్రేజల్ వర్బ్ని అయితే చక్కగా ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినట్లయితే మై ఫ్రెండ్ గేవ్ అప్ హీ స్మోకింగ్ హ్యాబిట్ అంటే మా ఫ్రెండ్ ఒక స్మోకింగ్ హ్యాబిట్ ఉండేదండి. సో అతను మానేశాడు అని చెప్పి చెప్పాలనుకున్నప్పుడు మై ఫ్రెండ్ గేవ్ అప్ హీస్ స్మోకింగ్ హ్యాబిట్ అని చెప్పి ఈ ఫ్రేజల్ వర్బ్ని యూస్ చేసుకొని చాలా చక్కగా అయితే మనం ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు మరొక వండర్ఫుల్ ఫ్రేజల్ వర్బ్ని చూద్దాం. ఫాల్ బ్యాక్ అంటే ఆధారపడి జీవించడం లేదా ఆధారపడడాన్ని మనకు ఫాల్ బ్యాక్ అని యూస్ చేస్తామండి. ఎగ్జాంపుల్ కూడా దానికి రిలేటెడ్గానే ఇవ్వడం జరిగింది చూడండి. ఐ డోంట్ లైక్ టు డిపెండ్ ఆన్ ఎనీ వన్ లేదా ఐ డోంట్ లైక్ టు ఫాల్ బ్యాక్ ఆన్ ఎనీ వన్. ఈ విధంగా చాలా చక్కగా ఈ ఫ్రేజ్ని ఉపయోగించుకోవచ్చు అండి. ఇప్పుడు మరొక ఫ్రేజల్ వర్బ్ని చూద్దాం. పాస్ అవే అంటే చనిపోవడం లేదా ఎక్స్పైర్ అవ్వడం అండి. ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే హీ పాస్డ్ అవే ఇన్ 2020 అతను 2020 సంవత్సరంలో చనిపోయాడు.
లేకపోతే దేశ నాయకులు ఎప్పుడు చనిపోయారు, లేదంటే ఏదైనా ఒక సైంటిస్ట్ ఎప్పుడు పాస్ అవే అయిపోయాడు అని చెప్పేదానికి మనం పాస్డ్ అవే అని చెప్పి చక్కగా ఈ ఫ్రేజల్ వర్బ్ని ఉపయోగించుకోవచ్చు అండి. ఓకేనా? ఇప్పుడు మరొక ఫ్రేజ్ని చూద్దాం. గెట్ ఓవర్ అంటే పూర్తి చేయడం లేదా పూర్తి కావడాన్ని మనం గెట్ ఓవర్ అని యూస్ చేస్తుంటాము. జనరల్గా మీటింగ్ జస్ట్ ఇప్పుడే అయిపోయింది అని చెప్పి చెప్పేటప్పుడు గెట్ ఓవర్ అనేది యూస్ చేస్తుంటారండి. ద మీటింగ్ హ్యాస్ గాట్ ఓవర్ జస్ట్ నౌ. ఇప్పుడే మీటింగ్ అయిపోయింది. ఇలాంటి ఎక్స్ప్రెషన్ని తెలియజేసేదానికి గెట్ ఓవర్ అనేటువంటి దీన్ని ఉపయోగిస్తూ ఉంటారండి. ఓకేనా? మరొక ఫ్రేజల్ వర్బ్ని ఇప్పుడు చూద్దాం. కాల్ ఆఫ్. కాల్ ఆఫ్ అంటే క్యాన్సిల్ అండి. తెలుగులో మనం రద్దు చేయడం అని కూడా ఉపయోగిస్తూ ఉంటాము. ఇప్పుడు జనరల్గా మన లైఫ్లో యూస్ చేసేటువంటి సెంటెన్స్ చూసినట్లయితే డ్యూ టు హెవీ రైన్ దే కాల్డ్ ఆఫ్ మీటింగ్. అంటే వర్షం ఎక్కువగా రావడం వల్ల వాళ్ళు మీటింగ్ అనేది క్యాన్సిల్ చేశారు. ఇలా చక్కగా అయితే మనం ఈ ఫ్రేజల్ వర్బ్ని ఉపయోగించుకోవచ్చు అండి. మరొక వండర్ఫుల్ ఫ్రేజల్ వర్బ్ని ఇప్పుడు చూద్దాం. బ్రేక్ డౌన్. బ్రేక్ డౌన్ అంటే ఏదైనా యంత్రలోపం వల్ల నిలిచిపోవడాన్ని లేదా ఆగిపోవడాన్ని మనం బ్రేక్ డౌన్ అని ఉపయోగిస్తూ ఉంటామండి. జనరల్గా ఏదైనా వెహికల్స్ మన మధ్యలో ఆగిపోయినప్పుడు ఈ వర్డ్ని అనేది ఉపయోగిస్తుంటాము, బ్రేక్ డౌన్. ఎగ్జాంపుల్ చూసినట్లయితే మై కార్ వాజ్ బ్రోకెన్ డౌన్ వెన్ ఐ వాజ్ గోయింగ్ టు తిరుమల. అంటే నేను తిరుమల వెళ్తూ ఉన్నప్పుడు మా కారు ఆగిపోయిన మధ్యలో అని. ఓకేనా? ఇప్పుడు మరొక బ్యూటిఫుల్ ఫ్రేజల్ వర్బ్ని ఇప్పుడు చూద్దాం. బ్యాకప్. బ్యాకప్ అంటే సపోర్ట్ చేయమండి. సపోర్ట్ చేయడం అంటే మామూలుగా జనరల్గా కంప్యూటర్స్లో కూడా ఎక్కువగా యూస్ చేస్తుంటారు. అంటే ఏదైనా మనకు డేటా బ్యాకప్ గురించి కానీ, లేదంటే పక్కన వాళ్ళని సపోర్ట్ చేయడం కానివ్వండి, ఇలాంటివి కూడా మనకు బ్యాకప్ని యూస్ చేస్తూ ఉంటాము. సో ఒక ఎగ్జాంపుల్, 2 ఎగ్జాంపుల్గా ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఐ బ్యాకప్ హిజ్ ఒపీనియన్ అంటే నేను అతని ఒపీనియన్కి నేను ఏకీభవిస్తున్నాను లేదా సపోర్ట్ చేస్తున్నాను అనే మీనింగ్లో వస్తుంది. అండ్ సెకండ్ చూడండి, వీ హ్యావ్ టు బ్యాకప్ డేటా అంటే నేను డేటాని బ్యాకప్ చేసుకోవాలి. అంటే నేను లాస్ట్ అయినటువంటి డేటాని బ్యాకప్ చేసుకోవాలి, సపోర్ట్ చేసుకోవాలి, తిరిగి తెచ్చుకోవాలి అంటే అనేదానికి మనకు ఇక్కడ బ్యాకప్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది యాజ్ ఏ ఫ్రేజల్ వర్బ్ అండి. ఇప్పుడు మరొక బ్యూటిఫుల్ ఫ్రేజల్ వర్బ్ అయితే ఇప్పుడు చూద్దాం. గెట్ రిడ్ ఆఫ్. గెట్ రిడ్ ఆఫ్ అంటే వదిలించుకోవడం అండి. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఆర్ యూ ట్రయింగ్ టు గెట్ రిడ్ ఆఫ్ మీ. నువ్వు నన్ను వదిలించుకోవడానికి ఏమన్నా ట్రై చేస్తున్నావా అని చెప్పాలనుకున్నప్పుడు ఇది యూస్ చేయొచ్చండి. ఇంకొక సెంటెన్స్ కూడా ఇచ్చినాను చూడండి, స్టేట్మెంట్. ది షాంపూ హెల్ప్స్ టు గెట్ రిడ్ ఆఫ్ డాండ్రూఫ్. ఈ షాంపూ వాడటం వల్ల ఇది మనకు డాండ్రూఫ్ అనేది వదిలించే విధంగా చేస్తుంది, ఆ విధంగా హెల్ప్ చేస్తుంది అని చెప్పేదానికి ది షాంపూ హెల్ప్స్ టు గెట్ రిడ్ ఆఫ్ డాండ్రూఫ్ అనేది యూస్ చేయొచ్చండి. ద లాస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ఐ క్యాంట్ గెట్ రిడ్ ఆఫ్ దామ్. ఐ క్యాంట్ గెట్ రిడ్ ఆఫ్ దామ్ అంటే నేను వాళ్ళని వదిలించుకోలేను. ఈ విధంగా చక్కగా అయితే మనం ఈ ఫ్రేజల్ వర్బ్ని ఉపయోగించుకోవచ్చు. ఓకే, యా, చూసారు కదా ఫ్రెండ్స్, ఫ్రేజల్ వర్బ్స్. ఈ విధంగా ఈ 10ని మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక్కొక్క ఫ్రేజ్ని తీసుకొని, ఫ్రేజల్ వర్బ్ తీసుకొని మీరు చక్కగా మీ డైలీ లైఫ్లో ఉండేటువంటి ఏదైతే సెంటెన్సెస్ ఉంటాయో దాన్ని ప్రిపేర్ చేసుకొని మీరు చేసుకున్నట్లయితే, వాడుతూ ఉన్నట్లయితే బాగా చక్కగా మీకు రిమెంబర్ అంటే గుర్తుండిపోతాయండి. సో కాబట్టి ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.